बाबू एसजी चल सोसायटी माझी शिवरांगी kamar kan ke కాదురా నా డ్యూటీ అయిపోయింది మరి మరి ఆ డ్యూటీ వచ్చింది కదా నువ్వు లేక నువ్వు దేశంలో ఉన్నావు రా కూర్చోరు నువ్వు కూర్చోలే నువ్వు కూర్చోలే కూర్చోరా కూర్చోవాలి చాలా కామెడీ అయిపోతుంది అని చెప్పి చెప్పుకుంది కళ్ళేసుకుని నాకు కూడా కామెడీ అయిపోతుంది బుక్కుల పేర్ల మీద ఇచ్చి అన్నీ 5 తర్వాత 5 వెలుగొండ 10 గంటలకు వచ్చారు మమ్మల్ని మాట్లాడి చెప్తారు వచ్చాడు పని వచ్చండి మీరు నిలబడలేరు కదా ఆయన మేనేజర్ గారు వచ్చారు అంటే అడిషనల్ సామాన్ చెప్తారు రైతులకు 6% రాయితీ వెంటనే రైతులకు 6% రాయితీ వెంటనే రైతుల సహకార రుణాలపై వడ్డీలు వసూలు సహకార రుణాలపై వడ్డీలు వసూలు సహకార రుణాలపై వడ్డీలు వసూలు సహకార రుణాలపై వడ్డీలు వసూలు జై జగన్ జగన్మోహన్ నాయకత్వం వడ్డీలు వసూలు చంద్రబాబు నిరంకుశత్వ వైఖరి రచించాలి చంద్రబాబు నిరంకుశ వైఖరి రచించాలి చంద్రబాబు నిరంకుశ వైఖరి రచించాలి రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి డౌన్ డౌన్ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి డౌన్ డౌన్ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రైతు వ్యతిరేక ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి రచించాలి ఈ ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి
ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి. ఈ పేదల వ్యతిరేక ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వం, ఈ రైతుల వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు రైతుల పట్ల ఇవాళ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నదంటే కనుక ఎప్పటి నుంచో 1983 నుంచి ఇంటెన్సివ్గా ఇస్తున్నటువంటి 6% రిబేట్ అనేది ఎప్పటి నుంచో వస్తున్న విషయం. ఇది సహకార సంఘంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా 1983 నుంచి అమలు జరుగుతున్న ఈ విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి తార్కాణం ఈ 6% రిబేట్ కూడా పూర్తిగా వసూలు చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే డబ్బులు లేని టైంలో 6% కూడా పూర్తిగా కట్టండి, లేకపోతే మీది వేలం వేస్తామన్న టైప్లో ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే ₹1,00,000 లోపల కనుక రుణం తీసుకుంటే దానికి ఇదివరకు 7% వడ్డీ వేసేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1,00,000 లోపు రుణాన్ని ఏదైనా సరే పూర్తిగా వడ్డీ మాఫీతో, అంటే 7% 60 పైసలు కూడా వడ్డీ లేకుండా అసలు కడితే సరిపోద్దనే కార్యక్రమం తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమలైన ఈ కార్యక్రమం ఇవాళ తుంగలో తొక్కి ఏదైతే ₹1,00,000 లోపల లోన్ తీసుకున్న దానికి కూడా పూర్తిగా 7% కూడా ఇవాళ వడ్డీ వసూలు చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయమై చాలా విపరీతమైన బాధలు పడతా ఇవాళ ప్రతి విషయం గురించి బాధపడుతూ ఉంటుంటే వడ్డీలు కూడా పూర్తి స్థాయిలో వసూలు చేసి ఏదైతే కమర్షియల్ బ్యాంకులు కూడా ఇవాళ ₹1,00,000 వడ్డీ మాఫీ చేస్తుంటే కేవలం సహకార సంఘాలు నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమం ఇది. అయ్యా ఒకసారి ఆలోచించండి, మొన్ననే కాగ్ నివేదిక వచ్చిన తర్వాత మీరు ₹350 కోట్ల దగ్గర పోలవరం ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టులో మీరు పూర్తి స్థాయిలో అదంతా కూడా వేస్ట్ ఖర్చు పెట్టారని చెప్పి కాగ్ అక్షంతలు వేసిన విషయం మీరు మర్చిపోయారా? 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఒక పెద్ద వాగ్దానం చేసి రైతులతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని తొంగలోకి తొక్కి రైతులకు ఏ విధమైన రుణమాఫీ చేయకుండా ఇదేమో ఎల్టీలోనేమో ఈ తోటలకు సంబంధించింది ఈ రుణమాఫీ చేయం, ఎస్టీలోనేమో ఇంత కొన్ని సొసైటీలకేమో రుణమాఫీ చేయం, లేదా కమర్షియల్ బ్యాంకులో ఇంత % చేస్తాం అని చెప్పేసి రకరకాల నిబంధనలు పెట్టి రైతులు ఏదో నామమాత్రంగా వడ్డీని మాత్రమే మాఫీ చేసి రుణమాఫీ చేశానని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు రైతులపై మరొక బ్రహ్మాస్త్రం ఉపయోగించి ఇవాళ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులందరి మీద కూడా 6% అయితేనే 6% లేకుండా పూర్తిగా వడ్డీ కట్టించుకుండి రైతులను మరోసారి మోసం చేశారు. అదేవిధంగా 7% ఎస్టీ రుణాలపై 7% పూర్తిగా ఉచితంగా వడ్డీ ఉండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 4%, కేంద్ర ప్రభుత్వం 3% భరించుకుని చేసే విధంగా ఉండేది. ప్రస్తుత సంవత్సరం ఆ 7% వడ్డీని కూడా రైతుల దగ్గర నుంచి సహకార సంఘాల ఉద్యోగులు వసూలు చేసి రైతుల మీద అదనపు భారం మోపారు. ఇవాళ రుణమాఫీ పేరుతో రైతులు ఒక్కసారి దగాపడి పూర్తిగా మోసపోతే ఈ రోజున నిలువెత్తిన ముంచి సహకార సంఘాల్లో రైతుల్ని మరలా ఒకసారి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఈ చర్యలను బట్టి అర్థమవుతుంది. ఈయన పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి ఇయే ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పేసి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాజనగరం మండలంలో వైఎస్ఆర్ పార్టీ జక్కంపూడి రాజాబాబు నాయకత్వంలో రైతులు నిరాదీక్ష రైతుల తరపున వడ్డీ లేని రుణాల గురించి నిరాదీక్ష చేయడం, 6% కానీ పంట రుణాలు కానీ లాంగ్ పీరియడ్ రుణాలు కానీ వడ్డీ రిబేట్ లేకుండా కట్టించుకోవడంలో గవర్నమెంట్ చాలా విఫలమైంది. నేను సొసైటీ పేషెంట్గా ప్రతిరోజు రైతులు కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తిగా మీ రోజున
వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను సంఘీభావం తెలియజేస్తూ మరి రైతులకు వెంటనే రిబేట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు పెట్టి రైతులను మోసం చేయడం కాకుండా ఇతర విషయాల్లో కూడా మోసాలు చేయడం జరుగుతుంది. రైతును మోసం చేసే వ్యక్తి ఎవరు కూడా ఈ రోజున ఎవరో బతుకు పట్టట్లేదు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో మరి ఈ రిబేట్లన్నీ కూడా రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు.